థ్యాంక్ యూ, నాతో ఈరోజు మాట్లాడావు, కొన్ని విషయాలు నన్ను హెచ్చరించావు, నన్ను ప్రోత్సాహపరిచావు, నన్ను ధైర్యపరిచావు. నీకు స్తోత్రము 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 స్తోత్రం అంటూ నాలో ఉన్న లోపాలేంటో నాకు ఎత్తి చూపించావు. దేన్ని బట్టి అతిశయపడుతున్నానో దాని మీద దెబ్బ కొట్టావు. నీ బలాన్ని ఆశ్రయించేటట్టు నన్ను చేశావు. నిజమే, నాలో ఉన్న చెంచల బుద్ధి, స్థిరము లేని బుద్ధి, నా బలహీనత నా ముందు తెల్లంగా తేటపరిచావు. నేను పదే 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 ఎందుకు తేడా పడుతున్నానో, ఎందుకు బలహీన పడుతున్నానో నాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేశావు. అవును ప్రభువా, నేను నీ బలాన్ని ఆశ్రయించకపోతే ఒక్క రోజు కూడా నీకు నమ్మకంగా ఉండలేను. నేను నీ బలాన్ని పొందుకోకపోతే, నీ శక్తిని పొందుకోకపోతే, నీ ఆత్మ ద్వారా నేను ప్రభావం పొందకపోతే ఒక్కరోజు కూడా పేతురు గంటల్లోనే నా మాట తప్పినట్టు నేను తప్పిపోతాను. ప్రభువా, నాకు నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ కృప కావాలి. నేను నీకు సాక్షినై నిలవాలి, నేను నీ సాక్షినై వెలగాలి. అందుకు నీ బలం కావాలి. నువ్వు చెప్పేటువంటి ఆ నీతి నియమాలన్నీ అనుసరించడానికి నాకు నువ్వే బలం ఇవ్వాలి. ఎందుకంటే స్వయంగా నా అంతటా నాకు ఆ బలము లేదు. చాలాసార్లు అనుకుంటున్నాను నీ చిత్త ప్రకారం బ్రతకాలని, ఏ లోటుపాటు లేకుండా నీతియుక్తంగా ఫలించాలని, జీవించాలని చాలాసార్లు అనుకుంటూ తరచు పడిపోతూ లెగుస్తూ ఏడుస్తున్నాను. ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడావు. నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను. ఇక ముందు ఎప్పటికీ ఆశ్రయిస్తాను. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ నీ బలమే నాకు దిక్కు, నీ కృప, నీ శక్తే నాకు దిక్కు తప్ప నా అంతటా నేను నిలవలేను ప్రభు, గెలవలేను ప్రభు. నాకు బలమీ అయ్యా, నీ అభిషేకమీ అయ్యా. నీ ఆత్మతో నింపబడిన పేతురు సింహగర్జన చేసినట్టు మేము నీ కొరకు సింహము వలె ధైర్యముగా ముందుకు సాగునట్లు బలము, నీ బలమి చంచలత్వాన్ని దూరపరచు. మాట మీద నిలవలేని చంచలత్వాన్ని, అస్థిరమైన మనసును దూరపరచు. స్థిర బుద్ధిని, స్థిర మనసును దయచేయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ప్రభావం నా మీదికి రానివ్వు నాయనా, మా మీదికి రానివ్వు. మా బిడ్డల్ని బలపరచు ప్రభువా. తమ పేదరికాన్ని బట్టి ఎవరు తిట్టుకుంటున్నారో ఈరోజు దాన్ని కూడా ఒక ఆశీర్వాదంగానే నీకు ఉంచానని నాకు స్పష్టపరిచినందుకు నీకు వందనాలు. నిజంగా డబ్బు లేనప్పుడు దీనులుగా ఉండి, డబ్బు వచ్చినాక గర్వంతులుగా, దుర్మార్గులుగా, భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళని కొంతమంది నేను చూశాను. నిజమే ప్రభువా, కొంతమంది డబ్బుని బట్టి చెడిపోయారు ప్రభువా, డబ్బు వచ్చినాక చెడిపోయారు ప్రభువా. అలాంటి డబ్బు నాకొద్దు. నన్ను నాశనం చేసే డబ్బు నాకొద్దు. నన్ను నీకు దూరం చేసే డబ్బు నాకొద్దు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాల చెంత అడిగి పొందుకోవాలి. నాకు ఆశీర్వాదం అయితే అది పేదరికమే అయితే అదే ఇవ్వు, నాకు పర్వాలేదు. కానీ అబ్రహాము డబ్బుని కట్టడి చేసినట్టుగా ఒకవేళ నాకున్న ధనమును కట్టడి చేయడానికి నాకు బలాన్ని నాయన, బలాన్ని. డబ్బున నేలని వద్దు ప్రభు. అందరం ధనవంతులైన వాళ్ళు ఇలా ప్రార్థన చేయండి, దాన్ని నియంత్రించే శక్తి ఇవ్వమని అడగండి. పేదలైన వారు దేవుని కృతజ్ఞతలు చెప్పండి. నా లేమిని బట్టి, నా దరిద్రతను బట్టి, వస్త్రహీనతను బట్టి, చినిగిన బట్టలు కట్టుకుంటున్న దాన్ని బట్టి, నా దరిద్ర స్థితిని బట్టి శపించుకున్నాను ఎన్నోసార్లు. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. దేవుడికి తెలియదా నువ్వు చినిగినే కట్టుకుంటున్నావని? దేవుడికి తెలియదా అద్దె ఇళ్లలో బతుకుతున్నావని? దేవుడికి తెలియదా మాటలు పడుతున్నావని? దేవుడికి తెలియదా నిందపాలై ఉన్నావని? వారి చేత వీరి చేత దూషణ పొందుతున్నావని తెలుసు. కానీ ఈ లేమిలో, ఈ దీన స్థితిలో నువ్వు ఉండే ఆ భక్తి మెట్టు వేరు. నీకు సమృద్ధి కలిగిన తర్వాత భక్తి మెట్టు వేరు. తప్పకుండా నీకు ఇస్తాడు దేవుడు అని నాతో మాట్లాడావు తండ్రి. నేను ధైర్యం తెచ్చుకుంటాను నీ మాటను బట్టి. నాకు ఇచ్చిన ఈ పేదరికాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ పేదరికమే నా క్షేమం అనుకుంటే దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు. పర్వాలేదు నాయన, నిన్ను దూరం చేసే డబ్బు కన్నా నీతో ఉండే పేదరికమే నాకు మిన్న. నీ కృతజ్ఞతలు. నా బిడ్డలందరూ కూడా నీవు నాకు ఇచ్చిన బిడ్డలు, మేమందరం కలిసి ఇదిగో నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ శుక్రవారం వేళ ఇక్కడ ఉన్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా ఎంతమంది, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో బిడ్డలందరూ కూడా ఈ విషయాలు విన్నారు స్పష్టంగా. వారందరూ ఏ సంగతుల కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ విషయాలన్నిటి కూడా బిడ్డల్ని బలపరచండి, ప్రోత్సహించండి.
సేవకుల్ని సైతం ఉజ్జీవింపచేయండి. సేవలో కూడా మేము ముందుకు వెళ్ళడానికి మా బలం సరిపోదు, నీ బలమే కావాలి. మా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానమే కావాలి. నువ్వు వెలిగించకపోతే చంద్రబింబానికి వెలుగెక్కడా? సంఘం చంద్రబింబం. నాయనా, మేమంతా స్వయం ప్రకాశాలం కాదే, నీతి సూర్యుడివైన నీ ప్రకాశంతోనే మేము ప్రకాశించగలం, లోకానికి వెలుగుగా ఉండగలం. గనుక నీ వెలుగును మా మీదికి పంపించు, నీ ప్రభావాన్ని, నీ ప్రకాశాన్ని మా మీదికి పంపించు. మమ్మల్ని అందరినీ బలపరచు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డల్లో రోగులైన వారిని స్వస్థపరచు, బలహీనైన వారిని బలపరచు. ఏ విధమైనటువంటి శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, అప్పుల్లో, ఆర్థిక సమస్యలు ఉన్నారో వారందరికీ కూడా సమాధానము దయచేయి. వారికి విడుదల యేసు నామములో కలిగించు నాయన. కలిగి ఉన్న దానిలో వారికి తృప్తి నీవు నాయన. కానీ నా ప్రభువా, నిన్ను కోల్పోకుండా, నీకు దూరం కాకుండా నన్ను, మా బిడ్డల్ని అందరినీ కాపాడు. తిరుగు ప్రయాణంలో నీ కాపుదల ఉంచు. వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగులకు అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. నా ప్రభు, బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. తరచుగా తొట్టుపడుతూ, బలహీనపడుతూ, ఇబ్బంది పడుతున్న వారిని ఇక నుంచి బలపరచు నాయన. నువ్వు శక్తిని ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా, నువ్వు బలం ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా. కనికరించు ప్రభు, నీ కొరకు ఆశ కలిగి ఫలించడానికి సహాయం. స్తుతి మహిమ నీకు చెల్లిస్తా యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.